సంఘం అందరికీ ప్రైజ్లాడు అక్కకు నా వందనాలు. ప్రభా, నేను ఎంతో దేవుడికి రుణపడి ఉన్నా. నాకు చేసిన మేలు అంటే చాలా అద్భుతమైన మేలు. ఏంటంటే అటుపోయిన వారంలో నేను చాలా దుఃఖంలో ఉన్నా. నేను అన్నయ్యకు పేరు చేయించుకున్న అన్నయ్యతోటి, అన్న నాకు ఇది బాధ, నా బాగలేదు, నా పరిస్థితి ఇది అంటే, అన్న అమ్మ నీకు అంత ధైర్యం ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ధైర్యంగా ఉండాలి, దేవుడు అన్ని మేళ్ళు మనకే చేస్తాడు కదా, నీ పట్ల ఎన్నో మేళ్ళు జరిగించిన దేవుడు ఈ సమస్యల నుంచి తీసేస్తాడన్న ధైర్యం చెప్పిండు నాకన్నా. ఆ మాట నాకు చాలా ఓదార్పిచ్చింది. అటుపోయిన వారంలో పేరు చేసుకున్న పోయిన వారము శనివారం రోజు, అంతకుముందే బేసారం శుక్రవారం దాకా నాకు ఇల్లు కాగితాలు రాలేవు, అందరికి వచ్చినాయి కానీ నాకు రాలేవు. పట్ట కాగితాలు ఏంటి ప్రభా నాకు వస్తలేవని నేను అన్నయ్యకి ఎన్నోసార్లు చెప్పిన. పోయిన వారం కూడా చెప్పి, అమ్మ నువ్వు దిగులు పడకు, నీకు ఖచ్చితంగా దేవుడు మనకి ఎంతో అద్భుతం చేస్తాడంటే, నాకు పోయిన శనివారము పేపర్లు వచ్చినాయి. నాకు పేపర్లు ఆగిపోయిన పేపర్లు నా చేతికి వచ్చినాయి. నేను పోయి, తండ్రి నాకు ఇప్పుడు పోయినా కదా 2 సార్లు నేను తిరిగి ఎండకు వచ్చిన, నాకు ఈసారి పోతే నాకు తాళం చేయిలు ఇవ్వాలి, ఇల్లు తాళం చేయిలు ఇస్తే నా సంఘంలో నేను గొప్పగా సాక్ష్యం చెప్పుకుంటా నా సంఘంలో అని నేను ఎంతో బాధపడి ఏడ్చుకొని పేరు చేసుకొని వెళ్ళిన. నేను తిరిగి రాలే. అక్కడ ఆ సార్ లేకపోయినా వేరే సార్ ఫోన్ చేసి తాళం చేయిల గురించి వచ్చిండ్రు, ఇట్లా ఆగమంటావా వెళ్ళమంటావా అంటే, నేను 10 నిమిషాలలో వచ్చేస్తున్నా ఆగమని అన్నాడు. అది దేవుడు చేసిన కార్యము అని నాకెంతో సంతోషమైన దినము. పోయిన వారంలో సాక్ష్యం చెప్దామంటే అన్నాడు, ఇప్పుడు చెప్పొద్దు, వచ్చే వారం చెప్పండి అంటే ఆగిపోయినా. నాకు నిజంగా అప్పుడే ఫోన్ చేసి, అన్న ఇట్లా తాళం చేయిలు తెచ్చుకున్నాను అంటే ఎంత సంతోషమైన మాట చెప్పినావమ్మా అని నాకు పేరు చేసిండు. నా తండ్రి కంటే నాకు నేను ఈ సంఘానికి వచ్చినప్పటి నుంచి ఎన్నో అద్భుతాలు జరిగించిండు నా పట్ల. నేను ఊరికాడ భూమి అమ్ముదామని పోయినా కానీ అది అమ్ముడు కాలే. ఆ విషయంలో అయితే నాకు చాలా అంటే చాలా గుండె వేదన ఉండే. ఆ వేదన నుంచి నాకు అంత పెద్ద అద్భుతం జరిగించిండు దేవుడు. అంత పెద్ద అపాయంలో నుంచి కూడా నాకు ఎన్నో అప్పులు ఉన్నాయి అన్న, నాకు అప్పులు ఉన్నాయి అన్న, నాకు ఈ భూమి అమ్మదామని పోయినా కానీ అది కాలేదంటే, అమ్మ నీకు అర్థం చేస్తాడు, ఎందు నిమిత్తం ఆపేసిండో దేవుడు అంటే, నాకు ఇంత పెద్ద అద్భుతాన్ని నాకు జరిగించిండు దేవుడు. నాకు చాలా సంతోషమైంది. ఈ సంఘస్థులకు అన్నయ్యకి నేను ఎంతో రుణపడి ఉన్నా. నాకు ఇంత పెద్ద సాక్ష్యం ఇది చాలా అంటే చాలా. నేను సంఘానికి వచ్చినప్పటి నుంచి నేను ఎన్నో మేలు పొందుకున్నా. నా బిడ్డ వివాహం ఇక్కడే జరిగింది. నా భర్తను కోల్పోయినప్పటికీ కూడా నా బిడ్డ కూడా నన్ను ఎంతో ధైర్యం ఇచ్చిండు. ఆ బాధలు కూడా, అమ్మ నేనున్నా, నువ్వు బాధపడకని. అంతమందిలోకి వెళ్ళి నా కొడుకు ఆ ప్లాట్ కాడికి వెళ్ళి ఇంటికి తోలుకొచ్చి మస్తు ధైర్యం చెప్పిండు. వాడి కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయినాయి. నా కొడుకు నాకు అంత ధైర్యం చెప్తే నాకు చాలా సంతోషమైంది. నా సమస్యలన్నీ నా దేవుడు ముంగల పెడితే నా సమస్యలన్నీ తీర్చేసిండి. నేను ఈరోజు సంతోషంగా నిలబడ్డంటే నాకు చాలా సంఘస్థుల ద్వారా, అన్నయ్య ద్వారా నేను ఎన్నో మేలు పొందుకున్నా. నాకు ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి కూడా నన్ను నిలబెట్టింది ఇక్కడ దాకా. నా కుటుంబం అంతా నేను దేవుడికి రుణపడి ఉన్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.